హాయ్ అండి. నమస్తే అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన ఛానల్‌లో టేస్టీ మష్రూమ్ బిర్యానీ చేసి చూపించబోతున్నానండి. ఇది చాలా బావుంటుందండి. ఇంకా ఈ మష్రూమ్ అయితే మాకు ఎక్కువగా బరంపూర్‌లో అయితే మాకు దొరుకుతుందనమాట. ఒరిస్సాలో బాగా దొరుకుతుంది. ఇంకా ఇది మనం కర్రీ చేసుకోవచ్చు. ఇంకా ఇలా బిర్యానీ చేసుకోవచ్చండి. కర్రీస్‌లో కూడా చాలా వెరైటీస్‌గా మనం చేసుకోవచ్చనమాట ఈ మష్రూమ్‌తో. ఇంకా ఈ మష్రూమ్ మీకు చూపించబోతున్నాను చూడండి. ఇదనమాట పాల మష్రూమ్ అంటామండి. చూసారు కదా, చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. ఇంకా మనకి బటన్ మష్రూమ్ దొరుకుతుంది కదా ప్యాకెట్స్లో, దానికన్నా దీని టేస్ట్ అనమాట చాలా బాగుంటుంది. ఇంకా దీనికోసం కొద్దిగా జీడిపప్పు, క్యారెట్, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ కొద్దిగా వేడయ్యాక మనము కొద్దిగా నూనె ఇంకా నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి మనం వేసుకోవటం వలన ఈ బిర్యానీకి చాలా టేస్ట్ అనమాట, టేస్ట్ అయితే వస్తుంది. ఇంకా ఇందులో కొద్దిగా తేజపత్రి ఇంకా హోల్ గరం మసాలా వేసేసుకోవాలి. ఇప్పుడు మనకి ఈ మసాలా దినుసులు కొద్దిగా ఫ్రై అవ్వాలండి. కొద్దిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం ఫస్ట్గా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, క్యారెట్, ఆ ముక్కలను అయితే వేసేసుకోవాలండి. ఇప్పుడు వీటన్నిటిని మనము మంటని మీడియంలో పెట్టుకొని వేయించుకోవాలి. అలా వేయించుకుంటే మనకి ఈ ఉల్లిపాయ ముక్కలు చక్కగా మగ్గుతాయి అన్నమాట. మరి ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం అయితే లేదు, చక్కగా మగ్గిపోతే సరిపోతుంది. ఇంకా మనం విజిల్స్ పెడతాం కాబట్టి ఇంకా క్యారెట్ ముక్కలు అయితే చక్కగా ఉడికిపోతాయి. ఇప్పుడు ఇందులో మనము కాజు వేసుకోవాలి. అది మీ ఆప్షనల్ అండి, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. ఇప్పుడు అది కూడా వేగాక ఇప్పుడు మనము కట్ చేసి పెట్టుకున్న ఈ మష్రూమ్ ముక్కలన్నిటినీ వేసేసుకోవాలండి. ఈ మష్రూమ్ మనం వేసుకున్నాక ఇందులో వాటర్ అనేది చాలా రిలీజ్ అవుతుందన్నమాట. మనము మంటను మాత్రం మీడియంలో ఉంచుకోవాలి. మీడియంలో ఉంచుకొని మనము ఈ మష్రూమ్ని చక్కగా కలుపుకోవాలన్నమాట. మరి మంటని స్లో చేసామనుకోండి ఇంకా అలాగే వాటర్ అనేది ఎక్కువగా అలాగే ఉంటుందన్నమాట, బెగింకదనమాట. అందుకే మనం దగ్గరుండి గడికి కలుపుతూ ఉంటే మనకి వాటర్ అనేది ఇంకిపోయి పొడి పొడిగా వస్తుందన్నమాట. ఎన్నిసార్లండి ఈ వీడియో చేసేటప్పుడైతే నేను వాయిస్ ఇవ్వాల్సి వచ్చిందండి. చాలా డిస్టర్బెన్స్ ఈరోజైతే. కాలనీ కదా మేము ఉండేది, ఇంకా బయట అరుపులు అన్నీ మనకి వినిపిస్తుంటాయండి. కుక్కలు అయితే బయట ఈరోజు ఏంటో కానీ చాలా అరుస్తూనే ఉన్నాయన్నమాట. ఎవరో కొడుతున్నారో ఏటో కానీ నేనైతే బయటకు వెళ్ళి చూడలేదు. చాలా అరుపులు అయితే గడికి వినిపిస్తున్నాయి. ఇంకా 3-4 సార్లు అయితే వాయిస్ ఇవ్వాల్సి వచ్చిందండి. చాలా కష్టం అనిపించింది ఈరోజైతే. ఇంకా ఈరోజైతే మార్నింగ్ నుంచి వాయిస్ ఇద్దాము అనుకున్నాను, ఏదో ఒక డిస్టర్బెన్స్ అనమాట. అంటే కిందన ఉన్న వాళ్ళ టీవీ సౌండ్స్ కూడా వినిపిస్తాయి అన్నమాట, అలాగ మాకు ఇక్కడ. ఇప్పుడు మనకి ఈ మష్రూమ్లో మనం కాస్త పసుపు ఇంకా ఉప్పు కొద్దిగా వేసుకోవాలి. ఇంకా చికెన్ మసాలా కొద్దిగా వేసుకోవాలి. అంటే మనము ఈ మష్రూమ్కి తగ్గట్టుగా ఇప్పుడు నేను వేసాను అనమాట. ఎందుకంటే మళ్ళీ ఇవి వేయకపోతే ఇప్పుడు మళ్ళీ మనకి బిర్యానీలో ఈ మష్రూమ్ తిన్నప్పుడు మనకి ఆ టేస్ట్ అనేది ఉండదండి. మష్రూమ్ తినేటప్పుడు చప్పగా అనిపిస్తుంది. అందుకే ఇప్పుడు మనకి ఈ మష్రూమ్కి తగ్గట్టుగా వేసుకోవాలి. ఇప్పుడు మనము ఇవంతా వేగిపోయిందండి. ఇప్పుడు వాటర్ కూడా మనకి చక్కగా ఇంకిపోయింది, చూసారా. ఇప్పుడు ఇందులో మనము చికెన్ మసాలా ఇంకొద్దిగా వేసుకోవాలండి. మీ ఇష్టం, చికెన్ మసాలా కాకపోతే మీరు బిర్యానీ మసాలా వేసుకున్నా పర్వాలేదు. మేమైతే ఎక్కువగా చికెన్ మసాలా వాడతాము. ఇంకా ఇందులో కొద్దిగా కారం వేసుకోవాలి. మీరు రుచికి చూసుకొని వేసుకోండి, ఎందుకంటే మనం ఫస్ట్ మిరపకాయలు వేసాము, పచ్చిమిరపకాయలు. అందుకే మీరు ఎంత కారం తింటారో దాన్ని బట్టి అయితే వేసేసుకోండి. ఇంకా నేను ఫస్ట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి, వీడియో అయితే మిస్ అయ్యింది. మనం ఉల్లిపాయలు వేయించుకున్నప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుందండి. ఇంకా ఇప్పుడు ఇది వేగాక ఇందులో కాస్త కొత్తిమీర వేసుకోవాలండి. బిర్యానీస్లో మనము కాస్త కొత్తిమీర వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాక ఇప్పుడు చక్కగా వేయించుకోవాలండి. వాటర్ అనేది లేకుండా చక్కగా వేయించేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు
చక్కగా మనకి వేగిపోయింది. ఇలా మనము కలుపుతూ ఉంటే వేగిపోతుందండి. ఇప్పుడు మనం ఇందులో వాటర్ పోసేసుకోవాలి. నేనైతే ఇలాంటి గ్లాసులు బియ్యం అయితే నేను 2 గ్లాసులు బియ్యం తీసుకున్నానండి రైసు. 2 గ్లాసులకి 5 గ్లాసుల వాటర్ అయితే వేస్తున్నాను. అంటే ఒక గ్లాస్కి 2.5 వాటర్ అనమాట. అయితే మనం రైస్ చూసుకొని వేసుకోవాలన్నమాట. మాదైతే లలిత బ్రాండ్ రైస్ అనమాట. అందుకే ఒకటికి 2.5 వాటర్ అయితే వేస్తున్నాను. అయితే 5 గ్లాసులు అనమాట. ఇప్పుడు ఇది వేసుకున్నాక నీళ్ళు మరిగిపోవాలండి. నీళ్ళు మరిగాక మనము ముందుగా కడిగి పెట్టుకుంటామన్నమాట బియ్యము. ఆ బియ్యాన్ని ఇందులో వేసేసుకోవాలండి. చూసారు కదా, ఇప్పుడైతే మొత్తం మనం రైస్ మొత్తం వేసేసుకోవాలి కడిగి పెట్టుకున్నది. ఇంకా ఇప్పుడు చక్కగా మనం ఇది కలిపేసుకోవాలండి. ఇంకా మనము ఇందులో సాల్ట్ అది చూసుకోవాలన్నమాట. ఏది చాలకపోతే మనము ఇప్పుడు వాటర్లోనే వేసుకోవాలండి. ఇప్పుడు మనం మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ అయితే రానిస్తే సరిపోతుంది. ఇప్పుడు 3 విజిల్స్ అయితే వచ్చేసాయండి. చూసారా, టేస్టీ మష్రూమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఇంకా చాలా చాలా బాగుందండి. దీంతో ఇంకా నేను ఆ రోజు రైతా చేశానన్నమాట. పెరుగు పచ్చడి చేశాను. ఇంకా మా వారైతే కర్రీ ఏదైనా చేయమంటారు, కానీ పిల్లలు వచ్చారు కదా, ఆ రోజు పిల్లలు వచ్చే రోజు ఇది చేశానమాట. వాళ్ళైతే మరే కర్రీ అనమాట తినరు. పాప వద్దన్నది, రైతా చేసేయమన్నది. అందుకే ఆ రోజైతే నేను రైతా చేసేసానండి. వేడివేడిగా మనము తింటే చాలా బాగుంటుందండి. ఇంకా ఈ బిర్యానీ పులావులు మనము కుక్కర్లో పెట్టుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి. ఆ టేస్టే వేరే అనమాట. ఇంకా మీకు ఇష్టం ఉంటే మీదన కొద్దిగా నెయ్యి వేసుకున్నా బాగుంటుంది. ఇంకా కాస్త నేనైతే కొత్తిమీర అయితే పైన కొద్దిగా వేసేసాను. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్క లైక్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.